హాయ్ అండి. ఈ గోంగూర పచ్చడి చేశానంటే 6గురికి, 7గురికి కంపల్సరీగా నేను పెట్టి ఇవ్వాల్సిందేనండి. పెట్టకపోతే నన్ను తిడతారండి వాళ్ళు. ఎలా చేస్తావు చెప్పబ్బా అని అడిగారు. కానీ యూట్యూబ్ ఉంది కదా, ఈ వీడియో చేసి పెట్టు, మేము చూసి నేర్చుకుంటాము, ప్లస్ నలుగురు చూస్తారు కదా అని చెప్పారండి. ఓకే అన్నాను. గోంగూర పెట్టేసి 2 స్పూన్లు ఆయిలు, ఒక టీ గ్లాస్ అంతా నీళ్లు, కొంచెం కొత్తిమీర, పావు కిలో పచ్చిమిరపకాయలు, ఇవన్నీ గోంగూర 4 కట్టలు అనమాట అండి. అందుకని పావు కిలో పచ్చిమిరపకాయలు, ఒక గుప్పిడంతా కొత్తిమీర, 2 స్పూన్లు నూనె, ఒక గ్లాసు నీళ్లు పోసి లో టు ఫ్లేమ్లో పెట్టేశానండి. తైజ్జావ్ అని చెప్పాను కదా, మా పిల్లలు బెల్లం వేసి కాయమన్నారండి. అందుకని బెల్లం వేసి ఒక గింజ యాలక్కాయ వేసి దంచి పాలు పోసి తిప్పి పక్కన పెట్టేస్తానండి. ఇవాళ మాత్రం బెల్లం వేసిన తైజ్జావ్ అనమాట. మామూలుగా అయితే రోజు ఉప్పేస్తాను. మధ్య మధ్యలో అలా తిప్పుకుంటా ఉండండి. నీళ్ళన్నీ ఇనికిపోయిన దాకా ఉంచి అట్లా స్టవ్ ఆపేసేయండి. కొంచెం గళ్ళుప్పేసి, నేను మిక్సీలో వేయను, రోట్లో నూరనండి. మా నాయనమ్మ ఇలానే నూరేది అప్పట్లో. నేను కూడా అలానే వేడి వేడిగా ఉండంగానే గోంగూర పచ్చడి అలా పప్పు గుత్తితో పప్పు మెదిపినట్టు మెదిపితే అయిపోద్ది అనమాట. అలా మెదిపేసి పక్కన పెట్టేసేయండి. నేను 3 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేశానండి. 3 ఉల్లిపాయలు ఎందుకు నేను లాస్ట్లో చెప్తాను. తాలింపుకి ఆయిల్ పోసేసి తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలి. అలా వచ్చిన తర్వాత ఈ 2 ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయిందాకా ఉంచితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి అందులో వేసేసేయడమే. వేసేసి ఆ పచ్చిమిరపకాయలు నూరిన నీరు, ఈ గోంగూరలో ఉన్న కతమ నీరంతా పోయిందాకా తాలింపులో కొంచెం యాగనిచ్చి ఆపేసేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.